సహజీవనం చేస్తుంది. అందరికీ దూరంగా ఉంటే పిల్లలను కూడా తమ వద్దే పెట్టుకొని అతని పవన్తో కలిసి ఉంటున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఇద్దరు చిన్నారుల మీద కూడా విచక్షణంగా దాడి చేయడంతో ఆ చిన్నారుల పరిస్థితి కొంచెం విషమంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆ తీవ్రమైన గాయాలు తట్టుకోలేక వాళ్ళు బోరును విలిపిస్తున్న పరిస్థితి కూడా చూసాము. మన విజువల్స్ కూడా చూడొచ్చు ఏ విధంగా చిన్నారులు విలిపిస్తున్నారు అనేది. డాక్టర్ కూడా చెప్తున్నారు వైద్యం చేయాలి. అయితే ప్రస్తుతానికి అయితే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు. కానీ చిన్నపిల్లలు కాబట్టి దెబ్బలకు తట్టుకోలేక బాధపడుతున్నారని చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా వచ్చి దీని మీద విచారణ చేస్తున్నారు. ఏం జరిగింది ఏంటనే వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. దీన్ని బట్టి అంటే తల్లి పాత్ర ఉందా, ఈ తల్లి కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం ఉందా, అంటే బిడ్డల తొలగించుకోవడానికి తల్లి కూడా ప్రయత్నిస్తుందా అనే దాని మీద కూడా అనే కోణంలో కూడా పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జంగారెడ్డిలో జరిగినటువంటి అంటే అక్రమ సంబంధం కోసం బిడ్డల అడ్డు తొలగించుకోవడానికి ఈ విధంగా చేయటం అనే విషయం అయితే స్థానికంగా కలకం రేపిందని చెప్పాలి. రైట్ మణికుమార్, ఏలూరు జిల్లా జంగారెడ్డిపట్టిగూడెంలో ఈ దారుణం జరిగింది. జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి శశి పవన్ అనేటువంటి వ్యక్తులు అక్రమ సంబంధంతో ఆల్రెడీ శశికి పెళ్లి అయింది, కానీ భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటుంది. ఏడాది కాలంగా పవన్తో కలిసి ఉంటుంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పిల్లలు అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారని చెప్పి పవన్తో కలిసి ఆ పిల్లలపైన విచక్షణారహితంగా దాడి చేయడం కాకుండా ఆ గాయాలపైన పచ్చిమిర్చి కారంతో రాయడం, వారిని చిత్రహింసలకు గురి చేయడం తెలుస్తోంది. సో నిన్న దాడి ఘటన ఈ రకంగానే పిల్లలపైన దాడి చేశాడు. చార్జర్తో దాడి చేసి ఈ రకంగాటువంటి దుర్ఘటనకి మరోసారి పాల్పడుతున్న నేపథ్యంలో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ పిల్లలు కూడా స్థానిక ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రి బెడ్ పై నుంచి ఆ పిల్లవాడు చాలా ఆవేదన భరితంగా కొంత ఆందోళన చెందుతూ మాట్లాడుకొచ్చాడు. నన్ను రోజు కొడుతూ ఉంటారు, మా తల్లిదండ్రులు ఇద్దరు ఇలాగా కొడుతూ ఉంటారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కొట్టి పచ్చిమిర్చి కారం రాస్తారంటూ కూడా బాధపడుతూ చెప్పుకొచ్చాడు. ఒకసారి మనం చూడొచ్చు, అక్కడ ఆ వ్యక్తులు స్థానికులు ఆ విషయం గమనించిన తర్వాత పవన్ ని క్వశ్చన్ చేస్తూ పవన్ పైన దాడి చేయబోతుంటే తల్లి శశి అక్రమ సంబంధాన్ని అడ్డుకట్ట వేస్తూ ఆయన కొట్టకుండా అడ్డుకుంటోంది. కానీ పిల్లల గురించి మాత్రం ఈరోజు పట్టించుకున్న దాఖలాలు. ఒకసారి ఆ పిల్లవాడు తనని ఏ రకంగా దాడి చేసేవాడు, ఆ తర్వాత ఏం జరిగిందని ఒకసారి అలా ఏడుస్తూ చెప్పుకొచ్చాడు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా. ఆ పిల్లవాడు ఏం మాట్లాడాడో చూద్దాం. కొట్టేసి పచ్చిమిరపకాయలు కారం రాస్తారు. ఎవరు రాస్తారు? మా అమ్మ మా డాడీ. డైలీ అలాగే చేస్తారా? మీ అమ్మగారి పేరేంటి? శశి. శశి. ఇంటి పేరు? గానాలు. నాన్న పేరు? పవను. ఇంటి పేరు? గానాలు. చాలా రోజుల నుంచి కొట్టేసి పచ్చిమిరపకాయలు కారం రాస్తారు. ఎవరు రాస్తారు? మా అమ్మ మా డాడీ. డైలీ అలాగే చేస్తారా? మీ అమ్మగారి పేరేంటి? శశి. శశి. ఇంటి పేరు? ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష్యం జరిగింది. తల్లితో కలిసి చిన్నారని చావకొట్టాడు ఓ సవతి తండ్రి. ఛార్జింగ్ కేబుల్తో కొట్టి దెబ్బలపై పచ్చిమిర్చి కారం రుద్ది పైచాచికత్వం ప్రదర్శించాడు. ఇక అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ప్రియుడితో పవన్తో కలిసి తల్లి శశి దుర్మార్గానికి పాల్పడింది. దెబ్బలకు తాళలేక కేకలు పెట్టి పరుగులు తీశారు చిన్నారులని గుర్తించినటువంటి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి తరలించారు స్థానికులు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. మేము యాక్చువల్ విజువల్స్ మీకు చూపించలేకపోతున్నాం, కొన్ని గైడ్ లైన్స్ కారణంగా ఆ యూట్యూబ్లో చూపించకూడదు కాబట్టి చూపించలేకపోతున్నాము. సో ఎంతలా అంటే మన సినిమాలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు, ఆ సినిమాలో ఏ మాదిరిగా అయితే చర్మాన్ని ఒలిచి అనే పదం వాడతారో అంతకంటే ఎక్కువ, అంతకంటే దారుణంగా నేను యాక్చువల్ విజువల్స్ చూశాను. మీరు ఆ విజువల్స్ నిజంగా చూస్తే చాలా భయపడిపోతారు. ఎందుకంటే చర్మాన్ని మొత్తాన్ని కూడా బ్లేడ్లతో చీరి ఘాట్లు పడితే ఎలా అయితే ఉంటుందో అలా రకంగానే ఉంది. సో మొసలి చర్మం అంటూ చూస్తాం కదా, అటువంటి చర్మమే పైన కనపడుతోంది. సో అంత అమానుషంగా అంత దారుణంగా ప్రవర్తించాడు ఆ సవతి తండ్రి. సో వాళ్ళకి వివాహం ఏం కాలేదు, కొన్ని రోజులు అక్రమ సంబంధం గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఏడాది కాలంగా వారిద్దరు కూడా అక్రమ సంబంధంలో ఉన్నారు. అయితే వారిద్దరికి కూడా పిల్లలకు కూడా ఆయన ఎవరమ్మా అని అడిగితే తండ్రి అని చెప్పిందట ఆ తల్లి కూడా. అయితే తన తండ్రి మాపై ఇలా కొట్టాడంటూ ఆ బాబు మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా డెఫినెట్గా కన్నీరు పెట్టాల్సిందే. సో ఇద్దరు పిల్లల్ని చాలా ఘోరంగా చూడండి. ఇక్కడ మీకు కింద బాక్స్లో కనబడుతున్నటువంటి బ్లూ టీ షర్ట్ వేసుకున్నటువంటి ఆ వ్యక్తే ఆ పవన్ అనే వ్యక్తి. అక్కడ పక్కనే ఆ చేయి పట్టి స్థానికులు కొంత ఆయన్ని అడ్డుకొని దాడి చేయబోతుంటే ఆ వ్యక్తిని కాపాడుకుంటూ వస్తున్న ఆవిడ ఈ చిన్నారుల తల్లి.
ఆ చిన్నారుల తల్లి అక్కడ వారిని స్థానికులు వచ్చి అక్కడ ఆ వ్యక్తిని ఈ రకంగా చేస్తారా పిల్లల పైన అంటూ వారిపైన దాడి చేయబోతుంటే ఆ తల్లి అడ్డుగా నిలబడుతుంది. ఒకసారి ఇక్కడ సంఘటన నుంచి జరిగినటువంటి ఆ దృశ్యాలను చూద్దాం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో సంభాషణ ఉంటే విందాం. కన్న తల్లే అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారని చెప్పి ఆ ఇద్దరి పిల్లల పైన ఆ అక్రమ సంబంధంతో పెట్టినటువంటి వ్యక్తితో కలిసి చాలా పైశాచికం ప్రవర్తించింది. చార్జర్ కేబుల్తో, చిన్న చిన్న కత్తితో, చాకులతో, బ్లేడ్లతో ఆ చర్మాన్ని మొత్తం ఒలిచేసే విధంగా ఘాట్లు పెట్టేసింది. నిజానికి మీకు ఒరిజినల్ విజువల్స్ చూపించలేకపోతున్నాం కొంత గైడ్ లైన్స్ కారణం, కానీ చాలా దారుణంగా వారి శరీరం మొత్తం కూడా ఛిద్రం అయిపోయిందని చెప్పొచ్చు. ఘాట్లతో రక్తపు మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే అది శరీరం కాదు, ఒక మనిషి శరీరం అంతకంటే కాదు, కానీ ఒక మాంసపు ముక్కనో లేదంటే చికెన్నో మటన్నో చీల్చినట్టుగా చీల్చేశారు. చాలా దారుణంగా ఆ విజువల్స్ ఉన్నాయి, మీకు చూపించలేకపోతున్నాం. కానీ నేను చూశాను, నాకైతే కొంత ఇబ్బందిగా అనిపించి ఆ విజువల్ చూసినప్పుడు. సో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని చెప్పి ఇద్దరు తల్లిదండ్రి కలిసి ఆ వారిపైన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అయితే ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో ఆ పిల్లవాడు ఏం జరిగిందనే విషయాన్ని పంచుకున్నాడు. తనకు ఏ రకంగా కొట్టేవారు, కొట్టిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు, ఇంకా పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా గ్రైండర్ పట్టి పచ్చిమిర్చి కారాన్ని వారి ఒంటిపైన పూసేవారట. వారిని కొట్టి బ్లేడ్తో చీరి చాక్తో కొంత ఇబ్బందికరంగా వారిపైన ప్రవర్తించి ఆ తర్వాత పచ్చికారాన్ని వాళ్ళ వీపుపై రాసేవారట. ఆ గాయాలపైన పచ్చికారం రాసేవారు. ఎంతటి పైశాచికత్వం, ఎంతటి సైకోయిజం అని తెలుస్తుంది. ఒకసారి ఆ బాబు మాట్లాడారు, ఆ టీవీతో ఏం మాట్లాడారో చూద్దాం. చాలా రోజుల నుంచి కొట్టేసి పచ్చిమిరపకాయలు కారం రాస్తారు. ఎవరు రాస్తున్నారు? మా అమ్మ మా డాడీ. డైలీ ఎలాగ చేస్తారా? మీ అమ్మగారి పేరేంటి? శశి. ఇంటి పేరు? గానాలు. నాన్న పేరు? పవను. ఇంటి పేరు? గానాలు. చాలా రోజుల నుంచి కొట్టేసి పచ్చిమిరపకాయలు కారం రాస్తారు. ఎవరు రాస్తున్నారు? మా అమ్మ మా డాడీ. డైలీ ఎలాగ చేస్తారా? మీ అమ్మగారి పేరేంటి? శశి. ఇంటి పేరు? గానాలు. నాన్న పేరు? పవను. ఇంటి పేరు? గానాలు. చాలా రోజుల నుంచి కొట్టేసి ఎంతటి దారుణం చూడండి. చిన్నగా మనం ఒక బ్లేడ్తో వేలికి గాయం అయితేనే చాలా అల్లాడిపోతాం, బ్లడ్ కారుతుంటే ఒక్కొక్కసారి స్పృహ తప్పి కూడా కింద పడిపోయే సందర్భాలు కూడా ఉంటాయి కొంతమంది అయితే ఆ బ్లడ్ని చూడలేక. సో వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే ఆడవాళ్ళకి కూడా ఇటువంటి గాయాలు అవుతూనే ఉంటాయి, అప్పుడే అల్లాడిపోతూ ఉంటారు. చాలా గాయం అయిపోయి అసలు కనీసం వేలిని బెంచ్ అనుకుంటూ రాదు, నొప్పి మొత్తం అక్కడే పుడుతూ ఉంటుంది. అటువంటిది చిన్న పిల్లలు, 5-6 ఏళ్ల పిల్లలు, చిన్న పిల్లల ఒంటిపైన గాయం చేయడమే కాకుండా పచ్చిమిర్చి కారం రాస్తున్నారట. ఎంతటి దుర్మార్గులు! డెఫినెట్గా ఇట్లాంటి వాళ్ళని బహిరంగంగా తీసుకువచ్చి చెట్టు కట్టేసి అందరి ముందే వారి కొంత దేహశుద్ధి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక సైకోయిజాన్ని ప్రవర్తించారు ఆ పిల్లల పైన. ఒకసారి ఆమె తల్లి కూడా, ఈ చిన్నారుల తల్లి కూడా మాట్లాడుతోంది. ఒకసారి ఆమె మాట కూడా వినండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో మాట్లాడి ఒకసారి చూడండి మీరు కూడా. మ్యారేజ్ ఎప్పుడైంది మీకు? ఎవరమ్మా మామూలుగా? ఎన్ని సంవత్సరాల నుంచి? 1 year నుంచి. అసలు ఏ ఊరు మీది? తాడిచర్ల మీది. మరి ఎందుకు కొట్టారు అంత దారుణంగా బాబుని? అంటే దెబ్బలు ఎప్పటి నుంచో పాతే ఉన్నాయి కదా. మరి మీరు చెప్పాలి కదా కొట్టు. ట్రై చేశానన్నా, నన్ను కూడా కొట్టాడు, నేను ఆపలేకపోయాను. పాపను కూడా కొట్టాడా? పాపని కొట్టాడు కానీ ఈ నైట్ అయితే పాపను కొట్టలేదు. రైట్, వేరే ఒకరితో వివాహమైంది, పిల్లల్ని కనింది. ఆ తర్వాత మొదటి భర్త ఎక్కడ పోయాడో తెలియదు, కానీ అక్రమ సంబంధంగా ఇంకో వ్యక్తితో 7 ఏళ్ల కాలంగా కలిసి ఉంటుంది. ఆయన పేరు పవన్గా తెలుస్తోంది. సో ఆయన ఇద్దరి మధ్య అడ్డు వస్తున్నారు పిల్లలని చెప్పి ఇద్దరు కలిసి పైశాచికత్వాన్ని ఆ పిల్లలపైన ప్రదర్శించారు. ఆ పిల్లలకు కూడా మీ తండ్రి అంటే ఎవరంటే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరే, అక్రమ సంబంధం ఉన్నటువంటి ఆ వ్యక్తి పేరే చెప్పుకొచ్చింది. పిల్లలు కూడా ఆ వ్యక్తిని తండ్రి అని పిలుస్తున్నారు. కానీ
ఆ తండ్రి తల్లిగా ఉన్నటువంటి ఇద్దరు మాత్రం ఈ పిల్లలపైన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఎంత దుర్మార్గం అంటే చాలా దారుణంగా ఉంది. ఒకసారి ప్రతినిధి మణికుమార్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. ఎస్ మణికుమార్, అసలు ఏం జరిగింది, ప్రజెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయంటే ఈ విషయం దారుణమైన ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? మరి ఇంత క్రూరాతి క్రూరంగా పైశాచికత్వాన్ని పిల్లలపై ప్రదర్శించి ప్రస్తుతం పిల్లల్ని ఆసుపత్రి పాలు